హాయ్ ఫ్రెండ్స్, రాధా 1818 మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవాళ మన వీడియో వెజిటేబుల్ పలావ్, తినే కొద్దీ తినాలనిపించే రుచికరమైన పలావ్. దానికి ఏమేమి కావాలో చూసేయండి. ముందుగా బీన్స్, బంగాళదుంప, క్యారెట్, టమోటో, ఆనియన్. ఇక్కడ మిక్సీ బట్టేకి మనము గసాలు తీసుకున్నాము, పచ్చిమిర్చి, తెల్లగడ్డలు, కొత్తిమీర, అల్లము, చెక్క, లవంగము. ఇదంతా మనం మిక్సీ బట్టి పేస్ట్ లాగా తీసుకున్నాము ఫ్రెండ్స్. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి తెల్లగడ్డలు వేసుకున్నాము, అల్లము తెల్లగడ్డలు పేస్టు మామూలు హంగల్లో అయినా చిక్కుతాయి. దానికన్నా మనము అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. పచ్చిమిర్చి, చెక్క, లవంగము ఇదంతా మనము మిక్సీ పట్టుకున్నాము. గసాలు, ఇప్పుడు మనం కొంచెము వెండి కొబ్బరి వేసుకుంటున్నాము. వెండి కొబ్బరి అయినా వేసుకోవచ్చు, పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు, అది ఆప్షనల్. వాళ్ళ ఇష్టం, వేసుకుంటే టేస్ట్గా ఉంటుందని నేను వేసుకుంటాను ఫ్రెండ్స్. కొత్తిమీర యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఇదంతా మిక్సీ పట్టుకున్నాం. ఒక స్టవ్ మీద పాత్ర పెట్టుకునేసి, కుక్కర్ అయినా ఏదైనా వాళ్ళ పెట్టచ్చు. ఇప్పుడు ఒక తప్పిలో పెట్టి కొంచెం నెయ్యి అప్లై చేస్తున్నాను. నెయ్యి యాడ్ చేసి ఇప్పుడు మనము గోడంబి ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు మనం ముందుగా గోడంబి వేసుకున్నాము. ఇప్పుడు గోడంబి బాగా ఇదేంది కదా, కలర్ వచ్చింది కదా, ఇప్పుడు తీసుకున్నాము. అందులోకే మనం ఇప్పుడు ఆయిల్ వేసుకొని తిరగవాత వేసుకున్నాము. ఇక్కడ కొంచెం ఆయిల్ ఎక్కువ వేసినాను. పలావ్ కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తేనే కదా టేస్ట్ ఉండేది. కొంచెం ఆయిల్ వేసాము కదా, ఇప్పుడు కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నాము. నెయ్యి యాడ్ చేసి ఆవాలు వేసుకున్నాము. ఆయిల్ హీట్ అయింది కదా, ఆవాలు చిట్టపట్టలాడిన తర్వాత జీరా వేస్తున్నాను. ఇది పలావా దినుసులన్నీ. ఇప్పుడు కరివేపాకు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆనియన్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆనియన్ బాగా గోల్డెన్ కలర్ వస్తున్నాయి కదా, ఇప్పుడు ఆనియన్ బాగా గోల్డెన్ కలర్ రావాలా. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు టమోటా యాడ్ చేసుకున్నాము. టమోటా బాగా మగ్గాలి. యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు క్యారెట్ యాడ్ చేస్తున్నాము. బంగాళదుంపలు వేసుకున్నాము. బంగాళదుంప అంటారు, ఆలుగడ్డను అంటారు. అవి వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ బాగా మగ్గిన తర్వాత ఆయిల్లో మళ్ళీ వాటర్, మసాలా అంతా యాడ్ చేసుకున్నాం. ఇవి బాగా ఇప్పుడు ఉడికినాయి కదా, దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్టు, అట్లా పచ్చిమిర్చి అంతా ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఇది బాగా పచ్చివాసన పోయే వరకు బాగా ఉడికించుకోవాలా. ఆ తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకున్నాం. ఇది ఇప్పుడు ఒక్కసారి బాగా కలబెట్టుకొని ఇప్పుడు బాగా ఉడుకుతుంది కదా, ఇదంతా పచ్చివాసన పోయే వరకు బాగా ఉడికించుకుని ఇంకా ఒక 5-6 మినిట్స్ బాగా ఉడికినాక అంతా క్యారెట్, బీన్స్ అంతా బాగా ఉడికినాక అప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుంటే దీని టేస్టే వేరే ఉంటుంది. వెజిటేబుల్ అంతా బాగా కుక్ అయింటాయి కదా, ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకున్నాము. ఇక్కడ నేను 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసు, అట్లా నేను 3 గ్లాస్ రైస్ తీసుకుంటాను కాబట్టి 6 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. 1 గ్లాస్కి 2 గ్లాస్ వాటర్. 1 గ్లాస్ రైస్ అయితే 2 గ్లాస్ వాటర్. ఇక్కడ నేను 3 గ్లాస్ రైస్ కాబట్టి 6 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం దీనికి తగినంత సాల్ట్ వేసుకొని బాగా ఇది ఉడికినాక రైస్ యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు మనము సాల్ట్ యాడ్ చేస్తున్నాము, తగినంత సాల్ట్.
ఇక్కడ నేను సాల్ట్ వేయకుండా కల్లుప్పు అంటారు కదా, దొడ్డుప్పు, అది వేస్తున్నాను. అది వేస్తే ఫుల్ టేస్ట్ ఉంటుంది. ఎక్కువగా అదే యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు పలావ్ పౌడర్ వేసుకున్నాము. ఇదంతా బాగా మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు మనము రైస్ యాడ్ చేసుకున్నాము. ఇది ఒక 5 మినిట్స్ బాగా ఉడికించుకున్న తర్వాత సన్నని మంట మీద అప్పుడు పలావ్ రెడీ అవుతుంది. ఇప్పుడు పలావ్ అయితే రెడీ అయింది. ఇప్పుడు మనము కొత్తిమీర వేసుకున్నాము పైన గార్నిష్కి. ఇప్పుడు అలానే గోడంబి యాడ్ చేసుకున్నాం. ముందుగా నేతిలో వేయించి పెట్టుకున్నాం కదా, ఆ గోడంబి యాడ్ చేసుకున్నాం. అంతే, సింపుల్ ఈజీ పలావ్ రెడీ అయిపోయింది కదా. వెజిటేబుల్ పలావ్ అయితే రెడీ అయిపోయింది. ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా సింపుల్గా చేసుకున్నాం కదా. దీని కాంబినేషన్ పెరుగు పచ్చడి, లేకుంటే పల్లి చట్నీ, ఏదైనా తినచ్చు. ఇప్పుడు మేమైతే పెరుగు పచ్చడి చేసాము. ఇంతే. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.